కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేకుండా వ్యవహరిస్తుందని అన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు. స్వలాభం కోసం బీజేపీకి సహకారం అందిస్తుందని విమర్శించారు. కేరళ మాజీ సీఎం సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడులకు నిరసనగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఆందోళన నిర్వహించారు. మాజీ సీఎంపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ దాడికి పాల్పడుతోందని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలను దెబ్బతీయడానికే బీజేపీ దాడి చేస్తుందన్నారు. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ పార్టీ దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పినరయి విజయన్ని లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీ సహాయంతో రాజకీయ దాడి ప్రారంభించింది. ఎక్కడ ఆయన మీద ఆరోపణ కానీ కేసు లేకపోయినా వేరే కేసు సందర్భంగా ఆయన్ని విచారణ పేరుతోటి ఈడీ సోదాల పేరుతోటి ఇంటి మీద దాడి చేసి ఆ రకంగా చేసింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష తప్ప ఇంకోటి కాదు. ఈరోజు బీజేపీ విధానాలకి మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్న వామపక్షాన్ని దెబ్బతీయాలని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి విజయన్ గారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఈ కుట్రలో భాగస్వామి అయింది. కాంగ్రెస్ మీద ఈడీ దాడి చేస్తున్నప్పుడు అలాగే ఇతర రాజకీయ పార్టీల ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద దాడులు ఈడీ చేసినప్పుడు ముక్తకంఠంతో సిపిఎం ఖండించింది, అందరినీ ఖండించమని కోరింది. కానీ కాంగ్రెస్ తమ స్వలాభం కోసం ఒక హ్రస్వ దృష్టితోటి ముందు చూపు లేకుండా ఈరోజు సిపిఎం లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీకి సహకరిస్తూ ఉంది. ఎన్నికల్లో రాహుల్ గాంధీ అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ అరెస్టు చేయడం లేదని చెప్పేసి బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రకంగా వారు బీజేపీ కుట్రలో భాగస్వాములయ్యారని చెప్పేసి భావించాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ నాయకులు అనేక మంది మీద కేసులు ఈడీ పెట్టినప్పుడు వారి అకౌంట్స్ని ఫ్రీజ్ చేసినప్పుడు సిపిఎం నిర్బంధంగా ఖండించింది. ఈరోజు ప్రజాస్వామ్యం బతికించుకోవడమా లేకపోతే లౌకికవాదాన్ని రక్షించుకోవడం అనేది ముఖ్యమైన సమస్య. ఆ సమస్య కాంగ్రెస్కి పట్టినట్టు కనపట్టలేదు. BJP